తిరుమలలో మనం జుట్టు ఎందుకు ఇస్తామో మీకు తెలుసా? మొట్టమొదట వెంకటేశ్వర స్వామి చీమల పుట్టలో ఉండేటప్పుడు బ్రహ్మదేవుడు ఒక ఆవు రూపం దాల్చి రోజూ చీమల పుట్ట దగ్గరికి వచ్చి పాలిచ్చేవాడు. అది గమనించిన ఆవుల కాపరి ఆ ఆవు మీదకి తన గొడ్డలి విసురుతాడు. అప్పుడు ఆ వెంకటేశ్వర స్వామి ఆవుకి అడ్డంగా వస్తాడు. దానితో ఆ గొడ్డలి వెంకటేశ్వర స్వామి తలకి తగిలి గాయమై రక్తం కారుతుంది. కొన్ని రోజులకు ఆ గాయమైతే మానుతుంది, కాని దెబ్బ తాకిన చోట వెంట్రుకలు మాత్రం రావు. ఒకరోజు వెంకటేశ్వర స్వామి కొండపైన నిద్రపోతూ ఉండగా అటువైపుగా ఆకాశమార్గాన వెళ్తున్న నీలాదేవి అనే ఒక గంధర్వ కన్య వెంకటేశ్వర స్వామిని చూసి అతని దగ్గరికి వస్తుంది. తలకి తాకిన దెబ్బను చూసి చాలా బాధపడి అతనికి తన వెంట్రుకలు తెంపి కొన్ని ఇస్తుంది. అప్పుడు వెంకటేశ్వరుడు ఇలా చెప్తాడు, నా అందం కోసం నీ అందాన్ని పాడు చేసుకున్నావు కదా, కలియుగంలో కొండమీదికి వచ్చిన భక్తులు వారి తలనీలలను ఇచ్చే సంప్రదాయం మొదలవుతుంది అని చెబుతాడు. తిరుమలలో మనమందరం ఇచ్చే జుట్టుని ఏం చేస్తారో మీకు తెలిస్తే కామెంట్ రూపంలో చెప్పండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.